హలో స్టూడెంట్స్, అలాగే పేరెంట్స్ అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, మనకి ఆంధ్రప్రదేశ్లో నీట్ 2026 స్టేట్ కోటా కౌన్సిలింగ్ని కండక్ట్ చేసేది డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్. సో ఈ యూనివర్సిటీ వాళ్ళు మనకి కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు. సో అయితే ఇప్పుడు ఈ యూనివర్సిటీ నుంచి అఫీషియల్గా ఒక నోటీస్ అయితే రిలీజ్ చేశారు. అసలు వాళ్ళు ఈ నోటీస్లో ఏమిచ్చారు, అలాగే ఇప్పుడు రిజల్ట్స్ రిలీజ్ అయిపోయినాయి కదా, సో తర్వాత మీరు దేనికోసం వెయిట్ చేయాలి, తర్వాత ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుంది అనేది నేను ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని అయితే మీరు చివరి వరకు చూడండి. ఇప్పటి నుంచి ఏం అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తుంటాయి. మీరు ఆ వీడియోస్ని కరెక్ట్ టైంకి చూడడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే లాస్ట్ డేట్ తర్వాత చూసినా కూడా మీకు ఏం ఉపయోగం ఉండదు. సో మీరు కరెక్ట్ టైంకి ఆ వీడియోస్ చూడాలి అంటే మీకు నోటిఫికేషన్ రావాలి. మీరు నోటిఫికేషన్ రావాలంటే కింద ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ మీరు ఏ లాస్ట్ డేట్ అనేది మిస్ అవ్వరు. అండ్ ఈ నోటీస్లో వాళ్ళు ఏం రిలీజ్ చేశారంటే, సో తొందరలోనే మేము కౌన్సిలింగ్కి సంబంధించి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ చేయబోతున్నామని ఫస్ట్ లైన్లోనే మెన్షన్ చేశారు. అంటే తొందరలోనే కౌన్సిలింగ్కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. అండ్ ఇంత ఎర్లీగా నోటీస్ రిలీజ్ చేసి మరి దీన్ని చెప్తున్నారంటే, సో మేబీ మనం తొందరలోనే కౌన్సిలింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ కౌన్సిలింగ్కి అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు మీరు ఈ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా పెట్టుకోవాలి అని సో వాళ్ళు ఒక నోటీస్ అనేది రిలీజ్ చేశారు. సో ఏమేం డాక్యుమెంట్స్ అవసరం అవుతాయో మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. సో ఫస్ట్ వచ్చేసి నీట్ యూజీ 2026 స్కోర్ కార్డ్. సో మీరు రిజల్ట్ డౌన్లోడ్ చేసుకుని ఉంటారు కదా, సో ఆ రిజల్ట్ అప్పుడు మీకు దాన్నే మనం స్కోర్ కార్డ్ అంటాం. సో ఆ స్కోర్ కార్డ్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. అలాగే 10th క్లాస్ సర్టిఫికేట్ మ్యాండేటరీ, అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. సో ఇవన్నీ ఒరిజినల్ ఉండాలి. సో ఒరిజినల్ మాత్రమే మీరు అప్లోడ్ చేయాలి, ఓకేనా? జిరాక్స్ కాపీస్ కాదు, ఒరిజినల్ కాపీస్ మీరు స్కాన్ చేసుకొని పీడిఎఫ్ ఫార్మాట్లో సో 500 KB సైజ్తో మీరు రెడీగా పెట్టుకోవాలి. సో దట్ అప్లికేషన్ ఫామ్ రిలీజ్ అవ్వగానే మీరు అప్లోడ్ చేసేయచ్చు. అండ్ అలాగే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ కూడా ఒరిజినల్ది ఉండాలి. ఇది కూడా మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ వన్. అండ్ అలాగే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అనేవి ఉండాలి. సో కొద్దిమంది ఏంటంటే 6th నుంచి 10th వరకు ఒకే స్కూల్లో చదువుతారు. సో వాళ్ళ దగ్గర ఒకే సర్టిఫికేట్ ఉంటుంది, దాన్నే పీడిఎఫ్ ఫార్మాట్లో మీరు అప్లోడ్ చేసేయచ్చు. కొద్దిమంది దగ్గర ఏంటంటే 6th నుంచి 8th వరకు ఒక చోట చదివింటారు, 9th ఒక చోట చదివింటారు, 10th ఒక చోట చదివింటారు. సో ఇలాంటి వాళ్ళ దగ్గర 3 సర్టిఫికేట్స్ ఉంటాయి. మీరు ఇప్పుడు ఏం చేయాలి, ఈ 3 ఫొటోస్ని ఒక పీడిఎఫ్లో మర్జ్ చేసుకొని ఒక పీడిఎఫ్ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది కూడా మ్యాండేటరీ. సో కొద్దిమంది స్టడీ సర్టిఫికేట్స్ని బోనఫైడ్ సర్టిఫికేట్స్ అని అంటారు. సో ఈ 6th నుంచి 10th వరకు ఖచ్చితంగా ఉండాలి. సో ప్రతి ఒక్క క్లాస్ది ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే మీకు ఇంటర్మీడియట్ 2 years ఉంటుంది కదా, క్లాస్ 11 అలాగే క్లాస్ 12. సో ఈ సర్టిఫికేట్ కూడా ఉండాలి. సో ఇది కూడా మ్యాండేటరీ. సో దీన్ని కూడా మీరు పీడిఎఫ్ ఫార్మాట్లో పెట్టుకోవాలి. సో 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీ యొక్క లోకల్ స్టేటస్ని డిటర్మైన్ చేసేది ఈ స్టడీ సర్టిఫికేట్స్ మాత్రమే. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ ఫస్ట్ 5 సర్టిఫికేట్స్ అనేవి మ్యాండేటరీ. సో మీరు ఏ కేటగిరీ అయినా ఎవరైనా సరే మీరు ఆంధ్రప్రదేశ్లో స్టేట్ కోటా కౌన్సిలింగ్కి అప్లై చేసుకోవాలంటే మీ దగ్గర ఈ డాక్యుమెంట్స్ అనేవి ఉండాలి, అది కూడా ఒరిజినల్ ఉండాలి. అండ్ అలాగే నెక్స్ట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. సో ఈ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే టీసీ. ఎవరైతే క్లాస్ 12th కంప్లీట్ చేసుకుని ఉంటారో మీకు ఇంటర్లో టీసీ ఇస్తారు కదా, ఆ టీసీ అనేది కూడా మీ దగ్గర ఉండాలి. సో కొద్దిమంది డిగ్రీ చేసి ఉంటారు. సో డిగ్రీ చేసిన వాళ్ళకి ఏంటి అంటే డిగ్రీలో వాళ్ళు టీసీ ఇస్తారు. సో మీరు ఒకవేళ అప్లై చేయాలి అనుకుంటే సో మీరు డిగ్రీ టీసీ అప్లోడ్ చేయాలి. కానీ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏంటి అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళే నీట్ రాసింటారు కాబట్టి మీ యొక్క ఇంటర్మీడియట్ టీసీ అనేది ఉండాలి. ఓకే, ఈ టీసీ అనేది మీరు రెడీగా పెట్టుకోవాలని వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్, అంటే నథింగ్ బట్ క్యాస్ట్ సర్టిఫికేట్. సో ఎవరికైతే క్యాస్ట్ రిజర్వేషన్ ఉంటుందో వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. సో అది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చింది అయితేనే వ్యాలిడ్ అవుతుంది. సో కొద్దిమంది వేరే స్టేట్ వాళ్ళు కూడా స్టేట్కి అప్లై చేసుకుంటూ ఉంటారు నాన్ లోకల్ కింద. సో అలాంటి వాళ్ళు ఏంటంటే వేరే స్టేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తూ ఉంటారు. అలాంటిది చెల్లదు. కేవలం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే మీకు కమ్యూనిటీ నేటివిటీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అని మనకి ఆంధ్రప్రదేశ్లో ఒక సర్టిఫికేట్ ఇస్తారు. సో ఆ సర్టిఫికేట్ మాత్రమే మీకు ఉండాలి. ఓకే, అండ్ చాలామంది అడిగేది ఏంటి అంటే స్టేట్కి వచ్చేటప్పుడు ఏ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, ఓబీసీ అప్లోడ్ చేయాలా లేకపోతే బీసీఏ బీసీబీ ఇలాంటి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలని అడుగుతారు. సో మీకు ఆల్ ఇండియా కోటాకి ఓబీసీ సర్టిఫికేట్ అవసరం అవుతుంది, కానీ స్టేట్కి మటుకు బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ బీసీఈ ఈ సర్టిఫికేట్స్ మాత్రమే అవసరం అవుతాయి.
అండ్ ముఖ్యంగా ఎస్సీ వాళ్ళకి ఏంటి అంటే ఇప్పుడు సబ్ గ్రూప్స్ చేశారు, ఎస్సీ గ్రూప్ 1, ఎస్సీ గ్రూప్ 2, ఎస్సీ గ్రూప్ 3 అని. సో ఈ కొత్త గ్రూపులు మెన్షన్ చేసిన సర్టిఫికేట్ మాత్రమే ఉండాలి. సో మీరు ఓల్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుంటే కేవలం ఎస్సీ అని మాత్రమే మెన్షన్ అయి ఉంటుంది. కానీ ఇప్పుడు కొత్తగా మనకు వచ్చింది కదా, సో ఈ కొత్త సర్టిఫికేట్స్లో ఏంటంటే మీ గ్రూప్ ఏంటి, మీరు గ్రూప్ 1 చెందుతారా, గ్రూప్ 2 చెందుతారా, గ్రూప్ 3 చెందుతారా అని ఉంటుంది. సో ఆ లేటెస్ట్ సర్టిఫికేట్ మాత్రమే ఉండాలి. మీరు ఓల్డ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తే గ్రూప్ లేనిదే అది చెల్లదు. సో దానికి సంబంధించి ఇక్కడ మెన్షన్ చేశారు. సో అది కూడా ఎవరికైతే రిజర్వేషన్ ఉంటుందో వాళ్ళకి కావాలి. అండ్ ఎవరైతే మైనారిటీ ఉంటారో మైనారిటీ వాళ్ళకి మైనారిటీ సర్టిఫికేట్ కూడా కావాలి. అండ్ నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్, ఎవరైతే ఈడబ్ల్యూఎస్ కోటా కింద అప్లై చేసుకుంటుంటారో వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కావాలి. ఆ ఈడబ్ల్యూఎస్ కూడా మీరు ఎప్పుడు తీసుకొని ఉండాలంటే ఈ ఇయర్ ఏప్రిల్ 1 తర్వాత తీసుకున్నదే ఉండాలి. లాస్ట్ ఇయర్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మీరు పెడితే చెల్లదు. ఈ ఇయర్లోనే 2026లోనే 1 ఏప్రిల్ నుంచి తీసుకున్నదే ఉండాలి. ఓకే, దానికి సంబంధించి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఎవరైతే ఫీజు రియంబర్స్మెంట్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి సో యూడిఐడి కార్డు ఉండాలి. సో అలాగే మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. ఎవరైతే పర్సన్ విత్ డిజేబిలిటీ ఉన్నారో వాళ్ళకి. మీ దగ్గర ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఉంటే ఆ ఎన్సీసీ సర్టిఫికేట్స్ కూడా మీరు పెట్టుకోవాలి. సో ఎవరన్నా క్యాప్ కోటా కింద అప్లై చేయాలనుకుంటే సో ఆర్మీ పిల్లలు ఉంటారు కదా, ఆర్మీ వాళ్ళ పిల్లలు, సో వాళ్ళు ఈ సర్టిఫికెట్స్ అనేది ఉండాలి. ఒకవేళ రిటైర్డ్ వాళ్ళు అయితే ఈ సర్టిఫికెట్స్, ఒకవేళ ఇప్పుడు ఇంకా ప్రెజెంట్ ఇంకా సర్వింగ్ చేస్తుంటే సో వాళ్ళకి ఈ సర్టిఫికెట్స్. అండ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కోటాకి సంబంధించి కూడా మీరు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కోటా రిజర్వేషన్ కావాలి అనుకుంటే మీరు ఈ సర్టిఫికెట్ అనేది పెట్టుకోవాలి. సో అలాగే పిఎంసి కింద కానీ ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్ కానీ సో మీ దగ్గర స్కౌట్స్ అండ్ గైడ్స్ ఇవన్నీ ఏంటంటే ఇఫ్ అప్లికబుల్, ఇవన్నీ మ్యాండేటరీ కాదు. మీ దగ్గర ఇవి ఉంటే మీరు అప్లోడ్ చేయొచ్చు, మీ దగ్గర ఇవి లేదు అనుకుంటే మీరు అప్లోడ్ చేయకపోయినా ఏం కాదు. మీకు ఈ పర్టికులర్ రిజర్వేషన్ అనేది ఉండదు. మీరు అప్లోడ్ చేస్తే మీకు ఎన్సీసీ రిజర్వేషన్ వస్తుంది, క్యాప్ రిజర్వేషన్ వస్తుంది. సో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కూడా కిందకి ఎలిజిబుల్ అవుతారు అంతే. సో కానీ నేను ఫస్ట్లో చెప్పినవన్నీ మ్యాండేటరీ. సో ఇవన్నీ టాప్ 5 అవి ఖచ్చితంగా ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. అండ్ అలాగే కొద్దిమంది ఏంటంటే సో ఏపీలో చదువుకొని ఉండరు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ చదువుకొని ఉండరు, 1 to 10 చదువుకొని ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే నాన్ లోకల్ కింద అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో మనకి ఈ ఫెసిలిటీ ఉంది. సో అలాంటి వాళ్ళు ఏంటంటే 1st నుంచి 10th వరకు మీ స్టడీ సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయాలి. లేదు మేము 1st to 10, 11, 12 కూడా ఆంధ్రప్రదేశ్లో చదువుకోలేదు అనుకుంటే సో మీ పేరెంట్స్ కనుక ఆంధ్రప్రదేశ్లో 10 years మినిమం రెసిడెన్స్ అయి ఉంటే సో మీరు పేరెంట్స్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చదివారు లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు అని మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్స్ పేరెంట్స్ ఇది పెట్టినా కూడా మీకు నాన్ లోకల్ స్టేటస్ ఇస్తారు. సో లేదు, అలాగే కరెంట్ ఎంప్లాయ్మెంట్ ఎవరన్నా ఆంధ్రప్రదేశ్లో చేస్తుంటే కరెంట్ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ కూడా పెడితే నాన్ లోకల్ స్టేటస్ ఇస్తారు. సో ఇవి కేవలం నాన్ లోకల్ వాళ్ళకి మాత్రమే. సో రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది కేవలం నాన్ లోకల్ వాళ్ళకి మాత్రమే. మీరు 9th, 10th, 11th, 12th మీరు ఆంధ్రప్రదేశ్లోనే చదువుంటే మీకు రెసిడెన్స్ సర్టిఫికేట్ అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఆధార్ కార్డు, అలాగే ఇది లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఎవరైతే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి మైగ్రేట్ అయ్యారో సో అది ఆన్లైన్లో 2024కి ముందు ఇచ్చింటారు. సో ఆ సర్టిఫికేట్ అనేది వాళ్ళకి మాత్రమే. సో మైగ్రేట్ అయిన వాళ్ళకి మాత్రమే, మిగతా వాళ్ళకి అవసరం లేదు. నెక్స్ట్ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ మీ యొక్క సిగ్నేచర్. సో ఇవన్నీ మీకు ఇక్కడ సైడ్లో ఎంత సైజులో ఉండాలి, పీడిఎఫ్లోనా సో అని పక్కాగా మెన్షన్ చేస్తారు, జేపీజీ ఫార్మాట్లోనా అని. సో ఇవన్నీ మీరు రెడీ చేసుకొని పెట్టుకోండి, మేము కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము అని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తారు. సో ఇవన్నీ రెడీగా పెట్టుకోండి. అండ్ అలాగే స్పోర్ట్స్ గేమ్స్ కోటా వాళ్ళకి కొన్ని ఫామ్స్ రిలీజ్ చేశారు. అండ్ అలాగే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కోటాలో అసలు ఏం కేటగిరీస్ ఉన్నాయి, మీకు ఎంత ప్రయారిటీ వస్తుంది, దానికి సంబంధించి కూడా ఒకటి రిలీజ్ చేశారు. సో మీరు ఆ లిస్ట్ని చూసుకోండి ఎవరైతే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కోటా వాళ్ళు ఉన్నారు. సో ఇది వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఇచ్చిన నోటీస్. సో నెక్స్ట్ ఫర్దర్గా మీరు దేనికోసం వెయిట్ చేయాలి అంటే ఫర్దర్గా రిజల్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది అంటే సో ఫస్ట్ మనకి క్వాలిఫైడ్ లిస్ట్ అనేది రిలీజ్ అవుతుంది. ఓకే, సో టోటల్గా ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనేది మనకి లిస్ట్ వస్తుంది. ఈ క్వాలిఫైడ్ లిస్ట్ తర్వాత నెక్స్ట్ ఈ కౌన్సిలింగ్కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, ఈ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఈ అప్లికేషన్ అప్పుడే మీరు డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో డాక్యుమెంట్స్ని ఆన్లైన్లోనే వెరిఫై చేస్తారు. సో వెరిఫై చేసిన తర్వాత మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఓకే, సో నెక్స్ట్ ఈ ప్రాసెస్ అనేది పెండింగ్ ఉంది. సో మనకి క్వాలిఫైడ్ లిస్ట్ అనేది స్టేట్ వాళ్ళకు వస్తుంది. ఆ క్వాలిఫైడ్ లిస్ట్ ద్వారా మనకి ఫస్ట్ మన స్టేట్లో మనకి ఎంత కాంపిటీషన్ ఉంది అని తెలిసేది క్వాలిఫైడ్ లిస్ట్ ద్వారానే.
సో అది మోస్ట్లీ తొందరలోనే రావచ్చు. ఎందుకంటే ఈసారి మనకి మళ్ళీ రీ ఎగ్జామ్ జరిగింది కాబట్టి కొంచెం డిలే అయ్యింది. కానీ అందరూ అటెంటివ్గానే ఉన్నారు. తొందరగానే పనులు జరుగుతున్నాయి కాబట్టి మోస్ట్లీ మనం తొందరలోనే ఈ క్వాలిఫైడ్ లిస్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ క్వాలిఫైడ్ లిస్ట్ వస్తే అసలు స్టేట్లో ఎంత కాంపిటీషన్ ఉందనేది తెలుస్తుంది. ఆ తర్వాతనే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది ప్రీవియస్ ఇయర్స్లో ఇలా జరిగింది. మరి ఇయర్ కూడా ఇలానే ఉండొచ్చు. ఒకవేళ ఏమైనా చేంజెస్ అయినా కూడా నేను మీకు ఫర్దర్గా చెప్తాను. సో అలాగే మీకు పర్సనల్ గైడెన్స్ కావాలి అనుకుంటే కింద మీకు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. సో ఇది మనకి అఫీషియల్గా వచ్చిన అప్డేట్. ఈ వీడియో మీ అందరూ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.